హలో గైస్, అయితే మరి బుచ్చిబాబు సానా ఒక్కసారిగా అప్డేట్ అయితే మనకి ఇచ్చేసాడు. ఇన్స్టాగ్రామ్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే సడన్గా వచ్చిందనమాట. మీకు ఇక్కడ పడతాను చూడండి. ఇక్కడ ఏం పెట్టాడంటే ఏఆర్ రెహమాన్ గారు నవంబర్ 8వ తేదీన ఒక కన్సర్ట్ అయితే పెడుతున్నారు, ఒక లైవ్ కన్సర్ట్ అనమాట. సో జనరల్గా చాలామంది ఆడియన్స్ వస్తారు, సో వాళ్ళ ముందు పర్ఫామ్ చేస్తారు. ఓకే, ఇక్కడ బాగానే ఉంది, ఇందులో స్పెషల్ ఏముంది అనుకోవచ్చు. కాకపోతే బుచ్చిబాబు గారు ఏంటంటే ఒక మాట అక్కడ మెన్షన్ చేశారు. ఏంటి అంటే పెద్ద సినిమాలో ఏఆర్ రెహమాన్ గారు వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో నా లక్ ఆయన ఇందులో పనిచేయడం, నా సినిమాకి పనిచేయడం అని చెప్పారు. ఇక్కడికే బాగానే ఉంది. లాస్ట్ లైన్ ఏదైతే ఉందో గైస్, సంథింగ్ సర్ప్రైజ్ ఈజ్ లోడింగ్ అని పెట్టి ఒక క్యాప్షన్ పెట్టారు. అక్కడే డైరెక్ట్గా మనకి హింట్ ఇచ్చేసాడు. ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి, నవంబర్ 8వ తేదీన పెద్ద నుంచి ఫస్ట్ సింగిల్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందనమాట. అంటే ఆ మాస్టర్ మైండ్ చూడండి. ఎందుకంటే జనరల్గా ఒక సాంగ్ రిలీజ్ చేయాలంటే కొంతమంది ఏం చేస్తారు, ఏదో ఆ ఒక్క సాంగ్ కోసం, ఆ ఒక్క సాంగ్ రిలీజ్ చేయడం కోసం ఒక పెద్ద హాల్ బుక్ చేసుకొని ఓన్లీ ఫర్ ఆ మూవీకి సంబంధించింది మాత్రమే పెడతారు. ఇక్కడ ఏంటంటే ఒక జనరల్ ఆడియన్స్ కూడా వస్తారు ఈ ఈవెంట్కి. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు అనగానే చాలామంది వస్తారు. ఇప్పుడు ఓన్లీ చరణ్ గారు ఫ్యాన్స్, లేకపోతే ఏదో ఒక సెలెక్టెడ్ ఆడియన్స్ రారనమాట. చాలా ఎక్కువ మంది వస్తారు. మ్యాక్సిమం ఈ నెంబర్ ఇంకా 20,000 30,000 అంతకన్నా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు, అక్కడ చెప్పలేం. సో అంతమంది మధ్యలో పెద్ద సాంగ్ రిలీజ్ చేస్తే ఎంత ఉంటుంది మీకు? అంతమంది మధ్యలో పెద్ద సాంగ్ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో ఇంక మీరు ఊహించుకోండి. మ్యాసివ్ రీచ్ అయితే వస్తుంది గైస్. కోర్స్ ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ కొంచెం ఎక్కడైనా టైం పడుతుంది, కానీ ఆల్ టైమ్ క్లాసిక్స్ వస్తాయి. ఏదో ఒకటిసారి 2 సార్లు వదిలేసి, ఏదో ఒకసారి 2 సార్లు వినేసి నెక్స్ట్ మర్చిపోయేటట్టు అలా ఉండవు అనమాట. సో మ్యాక్సిమం ఆయన సాంగ్స్ ఏంటంటే కొన్ని దశాబ్దాల పాటు గుర్తుంటాయి. పెద్ద అనేది మళ్ళీ 1980 1990, సో ఆ టైం పీరియడ్ జరిగే ఒక విలేజ్ డ్రామా కాబట్టి ఖచ్చితంగా వింటేజ్ ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అయితే మనం ఇందులో చూస్తాం గైస్, 100%. అంటే ఆయనది లాస్ట్ ఆల్బమ్ నాకు ఏది నచ్చిందంటే అదిరింది సినిమా ఒకటి ఉంటుంది, మన తలపతి విజయ్ది. అందులో సాంగ్స్ బాగుంటాయి, బీజిఎం బాగుంటుంది, ఫెంటాస్టిక్ ఉంటుంది. తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా నన్ను అంతగా ఇంప్రెస్ చేయలేదు. మేబీ పెద్ద ఏమైనా ఒక మంచి మ్యూజిక్ పెట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి గైస్. అది గైస్ విషయం, అది అప్డేట్. మరి నవంబర్ అయితే ఫిక్స్ అయిపోండి. ఇంకేమైనా ఉంటే మళ్ళీ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.